హలో సబిత, హాయ్ మ్యామ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ వన్లో మంచి మార్క్స్ వచ్చాయి, 465. ఇప్పుడు పూర్తి పేరు ధరావత్ సబిత. మోస్ట్లీ డిఎస్పి కానీ సిటీఓ కానీ రావచ్చు కదా. ఏమనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందా? చాలా హ్యాపీ మ్యామ్. హార్డ్ వర్క్కి చేసిన హార్డ్ వర్క్కి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చింది. నీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్, చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్. ఒక జాబ్ చేస్తూ 3 పిల్లలతో, అందులోనూ ప్రెగ్నెంట్గా ఉండి గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యావు. చాలామంది ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ఎంత టాలెంట్ ఉన్నా చదువును ఆపేస్తారు. కానీ నీ పెళ్ళైన తర్వాత చదువు మొత్తం కంటిన్యూ చేసి ఈ స్థాయికి వచ్చావు కదా. ఒకసారి నీ స్టోరీ పంచుకుంటావా? అంటే నీ లైఫ్ స్టోరీ మొత్తం కావాలి. యాక్చువల్లీ పుట్టిందే కొంచెం పూర్ ఫ్యామిలీ మ్యామ్. మా ఫాదర్ పేరు హరినాయక్. వీఆర్ 7 sisters అండ్ 1 brother మ్యామ్. నేను 3rd daughter. మా ఫాదర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు మా ఎడ్యుకేషన్ కోసం. ఇంతమంది ఆడపిల్లలు ఎడ్యుకేషన్ అవసరం అది ఇది అని ఏం అనకుండా చదివించారు. అందరినీ కష్టపడి చదివించారు. మా డాడీ చేసే హార్డ్ వర్క్కి కొంచెం రిజల్ట్ ఉండాలి, ఏదో ఒక మంచి పొజిషన్లో ఉండాలి, పేరు తేవాలి మా డాడీకి అని చెప్పి చాలా, నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా చదివేదాన్ని. సో మెయిన్ గోల్ అంటే 6th క్లాస్లో ఉన్నప్పుడే మా తాతయ్య ఒకసారి వచ్చారు. ఆ రోజు రిపోర్ట్ కార్డ్స్ వచ్చాయి. సో మంచి మార్క్స్ వచ్చాయి. 6th క్లాస్లో ఉన్నప్పుడే చెప్పారు, నువ్వు కలెక్టర్ అవ్వాలమ్మా ఫ్యూచర్లో అని. అప్పటి నుంచే మెయిన్ గోల్ యూపీఎస్సీ టార్గెట్ పెట్టుకుని చదివాను ఈ స్టేజ్ వరకు. మ్యారేజ్ 2013లో అయింది. 2013లో అయ్యాక మామయ్య వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇన్లాస్, హస్బెండ్ సపోర్ట్, మామయ్య వాళ్ళు. యాక్చువల్లీ ఐఎమ్ లక్కీ మ్యామ్ టు హ్యావ్ గుడ్ ఫ్యామిలీ, బోత్ సైడ్స్. పేరెంట్స్ చాలా సపోర్ట్, ఇన్లాస్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అసలు నిజంగా మీ ఆయన కూడా మెచ్చుకోవాలి, సంతోష్ గారు. చాలా కంగ్రాట్స్ మీకు కూడా. అంటే ఈ స్థాయిలో మీ భార్యని ఉంచారు ఈ రోజున. చాలామంది హస్బెండ్స్ పెళ్ళైన తర్వాత ఎంకరేజ్ చేయరు పెద్దగా కదా. పిల్లల్ని చూసుకో, ఫ్యామిలీ చూసుకో, ఇది చాలంటారు. కానీ మీరు ఒక జాబ్ చేస్తూ కూడా తను చదివించారు కదా. ఒకసారి మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది? అసలు ఎట్లా, అంటే మీ పెళ్ళైన తర్వాత ఏమేం చదివావు నువ్వు? నా టాలెంట్ చూసి అది చదువుకి మాత్రం నో అని చెప్పలేదు. ప్రతిసారి సపోర్ట్ చేశారు. ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి చాలా సపోర్ట్ చేశారు. ఇంజనీరింగ్ తర్వాత అంటే నీకు ఇంజనీరింగ్ చదవకముందే పెళ్ళైపోయింది, 18 years అప్పుడు. 18 years దాటాక ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయింది. బీటెక్ మొత్తం ఇంజనీరింగ్ ఇంట్లో ఉండే చదివాను. బీటెక్ మొత్తం ఇన్లాస్ దగ్గర చదివావు. యాక్సెంచర్ లో ప్లేస్మెంట్ వచ్చింది. యాక్సెంచర్ లో సాఫ్ట్వేర్ లో ప్లేస్మెంట్ వచ్చింది. అప్పుడు కూడా టైమింగ్స్ మార్నింగ్ 7 to 9 ఉంటుండే. అప్పుడు కూడా అవసరం అయింత చాలా టైమింగ్స్ కొంచెం గా ఉండే, అయినా పంపించారు. సరే నీ ఇంట్రెస్ట్ చేస్తే చెయ్యి, నీ ఇంట్రెస్ట్ మేము వద్దామని ఇన్లాస్ పిల్లల్ని చూసుకున్నారు. మా డాటర్ అప్పుడు 2 daughters, 1 daughter ఉండే. పాపని చూసుకున్నారు, అత్తయ్య చూసుకున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, పొద్దున్న వెళ్ళి నైట్ వచ్చే వరకు చూసుకునేవాళ్ళు. మామయ్య కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్. తనకి ఎడ్యుకేషన్ పైన చాలా ఇంట్రెస్ట్. సో నేను మంచిగా చదవాలని ఎప్పటి నుంచో చెప్పేవారు. సో అదే ఫాలో అయ్యి యూపీఎస్సీ కూడా మెయిన్ గోల్ ఉండే. జాయిన్ అయ్యాక కూడా 2 years చేశాను. 2 years వర్క్ సాటిస్ఫాక్షన్ లేకుండా తర్వాత ఇది ఇంట్లో నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కోచింగ్ ఏం తీసుకోలేదు. అప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఎలిజిబుల్ ఉన్నవి రాద్దాంలే అని వీఆర్ఓ రాశాను. 2019లో వీఆర్ఓగా వచ్చింది, జాయిన్ అయ్యాను 2019లో. అప్పుడు కూడా వెళ్తూనే సో చూడు ఎన్ని స్టేజెస్ ఆఫ్ వీఆర్ఓ చేస్తున్నావు, చేసావు, వార్డ్ ఆఫీసర్గా చేస్తున్నావు. ఇప్పుడు అన్ని స్టేజెస్, అంటే ఒక్కొక్క స్టేజ్ చూసి వచ్చావు కదా. గ్రౌండ్ లెవెల్ మొత్తం తెలుసు కదా. అడ్మినిస్ట్రేషన్ లో గ్రౌండ్ లెవెల్లో మరి పిల్లల్ని చూసుకుంటూ ఇన్ని జాబ్స్ ఎలా చేసావు? అసలు పిల్లల్ని చూస్తున్నావు, జాబ్ చేస్తున్నావు, దాంతోపాటు మళ్ళీ గ్రూప్ అని ప్రిపేర్ అయ్యావు. ఎలా పాసిబుల్ అయింది? హార్డ్ డిటర్మినేషన్ ఒకటి, మెయిన్ గోల్ ఒకటి ఉంటే ఏవి అడ్డు రావు. ఏదైనా స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఒక గోల్ పెట్టుకుంటే హోల్ యూనివర్స్ విల్ సపోర్ట్ యూ అనే సేయింగ్ ఉంది. అది నాకు చాలా మొత్తం యూనివర్స్ సపోర్ట్ చేసింది అని చెప్పాలంటే. నాకు పిల్లలు కూడా సపోర్ట్ చేశారు చెప్పాలంటే. చిన్న పిల్లలు చాలా ఏడుస్తారు, సతాయిస్తారు. మా పిల్లలు అలా సతాయించలేదు చాలా. అంటే టైం, అంటే చాలా మంది పెద్ద క్వశ్చన్ ఏంటంటే టైం ఎలా మేనేజ్ చేసావు? అలా నీ షెడ్యూల్ ఎలా ఉండేది? టైం ఎలా మేనేజ్ చేసావు? మార్నింగ్ టు నైట్ పిల్లల్ని చూసుకుంటూ, జాబ్ చేస్తూ, గ్రూప్ అని ప్రిపేర్ అయ్యావు. ఇవన్నీ ఎలా షెడ్యూల్ చేసుకున్నావు? యాక్చువల్లీ ఫస్ట్ టైం 2022 ప్రిలిమ్స్ రాసాము. అప్పుడు ప్రెగ్నెంట్ ఉండే. 2022 ప్రిలిమ్స్ ముందే మెయిన్గా జనరల్ స్టడీస్ అన్ని కవర్ చేసుకొని పెట్టుకున్నాం. డెలివరీ అయ్యాక టైం కుదురుతుందో లేదో అని భయంతో. మీ హస్బెండ్ చెప్తున్నారు 9th month లో కూడా చదివామని. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉండే. 8th month లో ప్రిలిమ్స్ రాసాము. క్లియర్ అయినప్పుడు నేను 9 months ఉండే, ప్రెగ్నెంట్ ఉండే. అప్పుడు కూడా చదివాను నైట్ వరకు. తిరుతుండే మా హస్బెండ్, మళ్ళీ హెల్త్ కూడా చూసుకో అని చెప్పి. నేను హెల్త్ కూడా చూసుకుంటూ మ్యాక్సిమం ఇంట్రెస్ట్ మ్యామ్. మెయిన్గా నాకు ఈ కష్టంతో ఏం చేయలేదు, అన్ని ఇష్టంతో చేశాను. చదవంటే ఇష్టం నాకు చాలా, చిన్నప్పటి నుంచి ఇష్టంతో చేశాను. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుండే. అప్పుడు వీఆర్ యాక్చువల్గా అబాలిష్ చేశాను. అప్పుడు 1 year ఫ్రీ టైం దొరికింది, కొంచెం అబాలిష్ చేశారు. ఖాళీనే ఉండేమో.
ఆ టైం మొత్తం యూటిలైజ్ చేశాను గ్రూప్ 1కి. పిల్లలు మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళిపోతుండే. డే మొత్తం చదువుతుండే. నైట్ వరకు వాళ్ళొచ్చే వరకు ఈవినింగ్ వరకు చదువుతుండే. వాళ్ళకి చదివిపిచ్చి మళ్ళీ నైట్ స్టార్ట్ చేసేదాన్ని చదవడం. ఫస్ట్ ఇది 2022లో. 2023 క్యాన్సిల్ అయింది మ్యామ్. లక్ బాలేక క్యాన్సిల్ అయింది. అందరూ డిసప్పాయింట్ అయినట్టు నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఇది ఒక మంచి ఛాన్స్ అని టైం దొరికింది. మేబీ బికమ్ అడ్వాంటేజ్ ఫర్ మీ అని చెప్పి ఆ టైం కూడా యూటిలైజ్ చేసుకొని మళ్ళీ చదివాను. 2022లో మీ దగ్గర 100 డేస్ గైడెన్స్ ప్రోగ్రామ్ పెట్టాను రిజల్ట్ రాగానే. అది కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. చాలా ఆన్సర్ చదివాను, నాలెడ్జ్ ఉంది. బట్ ఆన్సర్ రైటింగ్ చేయలేదు అసలు నేను ఎప్పుడు. ఫస్ట్ టైం 2022లోనే స్టార్ట్ చేశాను మీ దగ్గరకు వచ్చాక. అవును. అది ఆ పెద్ద క్లాస్ రూమ్ లో ముందు కూర్చునేదాన్ని చాలా యూజ్ అయింది మేడం. గుర్తుంది నాకు. ఆన్సర్ రైటింగ్ చాలా యూజ్ అయింది మేడం. సంతోష్ గారు, మేడం. ఇంత బాగా మీ ఆవిడని ఎంకరేజ్ చేశారు. తను ఎలా కష్టపడింది, అసలు ఏం జరిగింది తన లైఫ్లో ఇంత అద్భుతంగా, అంటే పిల్లల్ని చూసుకుంటూ జాబ్స్ చేసుకుంటూ తను ఈ స్థాయికి వచ్చింది, ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్ స్థాయికి. అసలు ఈ కృషి ఎలాంటిది, వెనకాల బ్యాక్గ్రౌండ్ మీరు పక్కన నుండి చూశారు కాబట్టి తను చేసిన కృషి గురించి చెప్పండి. అంటే ఆమె చాలా హార్డ్ వర్కింగ్ మేడం. నేనంత హార్డ్ వర్కింగ్ కాదు. ఏదో ఫస్ట్ బీటెక్ అయిపోయింది, నాకు జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాను. కానీ అలా ఆమె కాదు. ఆమెకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, శాలరీ అరౌండ్ 48,000 అలా ఉంటుంది. కానీ నేను మళ్ళీ రాయాలని చెప్పి మా సెకండ్ పాప పుట్టినప్పుడు ఒక 6 months మెటర్నిటీ లీవ్ దొరికింది. ఆ మెటర్నిటీ లీవ్లో విఆర్ఓ నోటిఫికేషన్ పడింది. ఒక బుక్ తెచ్చి నేను చదివేస్తాను అంటే అలా అంత ఈజీగా ఏం రాదని చెప్పి నేను ఆ బుక్ ఇచ్చాను. కానీ ఆమె ఒకటే పోస్ట్ ఉండేది రంగారెడ్డి డిస్టిక్ ఎస్టీ కేటగిరీ ఉమెన్స్లో, ఆ పోస్ట్ మీకు వచ్చింది. సో నెక్స్ట్ అలాగే చేసుకుంటూ విఆర్ఓ జాబ్ వచ్చింది మేడం. కానీ ఆమె అబాలిష్ అయిపోయింది. కానీ సాఫ్ట్వేర్ ఉన్నప్పటి నుంచి ఆమె పాలిటిక్ బుక్ తీసుకెళ్ళేది. ఇప్పుడు 3rd 4th ఎడిషన్ ఉన్నప్పుడు అరౌండ్ ఇప్పుడు 6th or 7th ఎడిషన్ నడుస్తుంది లక్ష్మీకాంత్. ఆమె అన్ని బుక్కులు ఎన్నిసార్లు చదివింది ఆమెకే తెలుసు. అన్ని బుక్స్ అన్నీ కంప్లీట్ చేసింది. సో ఆమెకున్న ఇంట్రెస్ట్ నేనెందుకు ఆపేయాలి, చదువుతా ఉంటుంది కదా. సో అలాగే చదివించాను మేడం. సూపర్. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీ వైఫ్ని చూస్తుంటే? చాలా హ్యాపీ మేడం. చాలామంది భర్తలు పెళ్ళైన తర్వాత భార్యను చదివించడానికి, ఉద్యోగాలు పంపించడానికి అంత ఇష్టం చూపించరు, ఇల్లు చూసుకుంటే బాగుండు అనుకుంటారు. మీరెందుకు తనకు అంత, అంటే మీ మనసు అంత గొప్పగా ఎలా అనిపించింది, అంటే ఏ థాట్ వచ్చింది మీ మనసులో? యాక్చువల్గా 2030లో నేను యూపీఎస్సీ రాశాను మేడం. సో నాకు రాలేదు, ప్రిలిమ్స్ అయిపోయింది. అప్పుడే నాకు నెక్స్ట్ బ్యాంక్ జాబ్ వచ్చేసింది, జాయిన్ అయ్యాను. సో నాకు ఎలాగో రావట్లేదు, నేను చదవలేనేమో బ్యాంక్ జాబ్ చేసుకుంటూ. ఆమెకు చాలా ఇంట్రెస్ట్. నేను చదవలేని నా భార్య ఎందుకు చేయకూడదు, ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది కదా. అంటే ఈమె ఇంట్రెస్ట్ చూసి పక్కా వస్తుంది అనిపించింది నాకు. అందుకే ఎంకరేజ్ చేశాను మేడం. ఈరోజు దానికి ఫలితం దక్కింది అనిపించింది. 3 పిల్లలు, ఎంత ఏజ్ ఎంత ఒక్కొక్కరిది? పాప 10 years మేడం, పెద్ద పాప. చిన్న పాప 6 years, బాబు 2.5 years. ఓకే. మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. యాక్చువల్లీ వెన్ పీపుల్ థింక్ దట్ ఆల్ థింగ్స్ హ్యావ్ ఎండెడ్, యూ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. అందరూ అన్నీ అయిపోయాయి అనుకున్న టైంలో మీరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే ఐ జెన్యూన్లీ కంగ్రాచులేట్ యూ. సో ఈ జర్నీ ప్రాసెస్ మొత్తంలో మీరు ఇప్పుడు మళ్ళీ యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. సో ఐ హోప్ సో దట్ యూ విల్ సక్సీడ్ ఇన్ దట్ టు. మీకు అంటే హైయెస్ట్ వాల్యూ అడిషన్ ఎలా మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ర్యాంక్ తెచ్చుకోగలిగారు అనేది మీరు చెప్పండి. యాక్చువల్లీ నోట్ మేకింగ్ చాలా యూజ్ అయింది. యూపీఎస్సీకి అందరు జనరల్ స్టాండర్డ్ బుక్స్ చదువుతారు, నేను కూడా అన్నీ చదివాను. స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీస్ అన్నీ చదివాను. మెయిన్గా నా నోట్ మేకింగ్ సార్, ఆన్లైన్ క్లాసెస్ వింటూ నేను నోట్స్ సపరేట్ ఆల్రెడీ యూపీఎస్సీకి బుక్స్ నోట్ మేకింగ్ చేశాను, అన్నీ ఉన్నాయి. గ్రూప్ 1కి మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను సార్. 2 బుక్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి. మళ్ళీ నోట్ మేకింగ్, దానికి రివిజన్ సార్. మెయిన్గా నోట్ మేకింగ్ ఇష్టం నాకు చాలా. నా నోట్సే చదువుతాను ఫైనల్ ఎగ్జామ్ అయ్యే వరకు. దాన్ని రివైజ్ చేస్తూ ఉంటాను. కరెంట్ అఫైర్స్ కోసం హిందూ చదువుతూ దాని వాల్యూ యాడ్ చేసుకుంటాను డే టు డే అప్డేట్స్ అన్ని. ఓకే. సో దాంతోపాటు తెలంగాణకు స్పెసిఫిక్గా మీరు తెలంగాణ సబ్జెక్ట్స్కి ఎలా చేశారు? ఎస్ సార్. తెలంగాణ సబ్జెక్ట్స్ మెయిన్గా తెలంగాణ ఎకనామీ వాటికైతే సార్ వినయ్ సార్ చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ అది ఎనఫ్, మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి సార్ చెప్పిన నోట్స్ చాలా ఎనఫ్. ప్లస్ నేను లాస్ట్ మూమెంట్లో రఘుదీపక్ సార్ది కూడా టెక్స్ట్ బుక్ తీసుకున్నాను. దాంట్లో నుంచి కూడా చదివాను కొంచెం ఎకనామీకి. తెలంగాణ జాగ్రఫీకి కూడా తెలుగు అకాడమీ చదువుకున్నాను సార్. సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ కూడా చూసుకున్నాను తెలంగాణ ఎకనామీకి. హిస్టరీ, కల్చర్ ఇవన్నీ స్పెక్ట్రమ్ది బుక్స్ చూసుకున్నాను. ప్లస్ వినయ్ సార్ నోట్స్ క్లాసెస్ వింటూ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. మెయిన్గా నోట్స్ అయితే నాకు చాలా యూజ్ అయింది సార్. ఓకే. మీరు రాసుకున్న నోట్స్ మీరు బాగా క్లారిటీగా చదువుకోవడం వలన అది మీకు అన్నిటికంటే హెల్ప్ అయింది. చాలా మంది ఏం చేస్తారంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు 10 బుక్లు తెచ్చుకుంటారు. ఆ బుక్లు ఒక బుక్ చదివిన దాన్ని మళ్ళీ ముట్టుకోరు, ఇంకో బుక్కి వెళ్ళిపోతారు. మీరు అలా చేయకుండా మీరు నమ్మిన మీ నోట్స్నే ప్రిపేర్ చేసుకొని బాగా చేశారు. ఇంకోటి ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు
మన ఇన్స్టిట్యూట్ సెక్షన్ 1 వీక్, సెక్షన్ 2 నెక్స్ట్ వీక్ అలా సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ పెట్టడం అదొక అడ్వాంటేజ్ ఉంది సార్. 1 వీక్ దొరుకుతుండే ఒక సెక్షన్కి. ఆ 1 వీక్లో మాక్సిమం మొత్తం సబ్జెక్ట్ రివైజ్ చేయడానికి ట్రై చేస్తుండే. ఓకే లాస్ట్కి గ్రాండ్ టెస్ట్ ఇట్లా 4 వీక్స్, అది చాలా అడ్వాంటేజ్, చాలా యూజ్ అయింది నాకు చెప్పాలంటే. ఓకే. చాలా మంది ఎగ్జామ్ ప్రెషర్ని ఒక్కటే తీసుకోలేరు. మీరు ఎగ్జామ్, జాబ్, ఫ్యామిలీ అన్నిటినీ హ్యాండిల్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా నిలబడ్డారంటే ఐ జెన్యూన్లీ కంగ్రాచులేట్ యూ. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. మా పిల్లల్ని చూసుకోవడానికి అత్తయ్య వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇక్కడ మా మదర్ కూడా మా బాబుని మదర్దే చూసుకుంటున్నారు ప్రెసెంట్. ఓకే. సో వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది సార్. మా స్వీయ కృషితో పాటు మీ ఫ్యామిలీ Yes, sir. హెల్ప్ కూడా చాలా మీకు. husband ఏదైనా అవసరం ఉంటే హస్బెండ్ తెచ్చి ఇవ్వడం, బ్రదర్, ఫాదర్ చాలా మంది సపోర్ట్ చేశారు నాకు. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. దిస్ సక్సెస్ ఇస్ నాట్ ఓన్లీ యువర్స్, వాళ్ళందరిది కూడా. అందరిది sir, అదే. ఎస్ ఎస్. ఓకే. You have mentioned regarding notes making. Yes. So, can you tell how you have made the notes so that students who are preparing for the UPSC exam as well as state exam, they will be benefited? Yes, ma'am. Yes, sir. క్లాసెస్ వినేటప్పుడు యాక్చువల్లీ ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోకూడదు. యాక్చువల్లీ చెప్పే పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు సార్. సో ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకున్నాను నేను. ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే హైలైట్ చేసుకోవడం వల్ల నోట్ మేకింగ్ అదే కంపల్సరీ అన్ని నోట్ చేసుకున్నాను సార్. అదే రివైజ్ చేశాను. అది మోస్ట్లీ క్లాస్ చెప్పేటప్పుడే నేను అన్ని అది చాలా యూజ్ అయింది నేను. యాక్చువల్లీ గ్రూప్ 1కి మొత్తం నోట్సే చాలా మేజర్ 80% నోట్సే చదివాను నేను మ్యాక్సిమం. అంటే బేస్ మొత్తం అంటే ఎన్సీఆర్టీస్ అవి చదివాను కాబట్టి నోట్ మేకింగ్ అది ఈజీ అయింది, చాలా యూజ్ అయింది. How to be remain motivated? మోటివేటెడ్ Yes. కన్సిస్టెన్సీ ఎలా, మోటివేటెడ్ గా కన్సిస్టెంట్ గా ఎలా ఉన్నా? యాక్చువల్లీ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండే మనకి మెయిన్గా. ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని. ఇంకోటి అదే సాఫ్ట్వేర్లో చేసినప్పుడు వర్క్ సాటిస్ఫాక్షన్ లేకుండా నాకు సర్వీస్ చేయాలనే ఉంది, పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఉండే. సో అది యాక్చువల్లీ పోస్టింగ్ వికారాబాద్ వచ్చింది, అప్ అండ్ డౌన్ చేస్తుంది. దూరం అయినా కూడా సర్వీస్ చేయొచ్చు అని ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. సో నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇన్ కేస్ ఏ పోస్ట్ వచ్చినా కూడా మై మెయిన్ గోల్ విల్ బి సర్వీస్ టు సొసైటీ. ఐ విల్ వర్క్ టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్. యాక్చువల్లీ మా 2022లో లీవ్ పెట్టుకున్నాను సార్. మళ్ళీ క్యాన్సిల్ అయ్యేసరికి మళ్ళీ జాయిన్ అయ్యాను. అది మళ్ళీ క్యాన్సిల్ అయింది, మళ్ళీ జాయిన్ అవ్వడము, లీవ్ తీసుకోవడం ఇదే జరిగింది నాకు 3 years జర్నీలో. అది వెళ్ళినప్పుడు కూడా నేను జర్నీ ప్రిపరేషన్ అయితే ఆపలేదు సార్. ప్రిపరేషన్ ఆపకుండా జర్నీకి నేను బేగంపేట వికారాబాద్ ట్రైన్లో వెళ్తుండే. ట్రైన్లో అప్పర్ బర్త్లో కూర్చొని క్లాసెస్ వింటుండే, ఆన్లైన్ క్లాసెస్ విని నోట్స్ చదువుతుండే. జర్నీ టైం ఎక్కడ వేస్ట్ చేయలేదు. మేడం నాకు ట్రూ ఇన్స్పిరేషన్ చెప్పాలంటే. మేడం వీడియోస్ వినేదాన్ని, నేను కూడా ఇన్స్పైర్ అయ్యి జర్నీ టైం ఎక్కడ వేస్ట్ చేయలేదు సార్. స్టార్ట్ ఫ్రమ్ హోమ్ నుంచి స్టార్ట్ మెట్రో ఎక్కినప్పటి నుంచి నేను ప్రిపరేషన్ ఎక్కడ ఆపలేదు. అక్కడ జర్నీ డెస్టినేషన్ వచ్చే వరకు చదువుతుండేదాన్ని నేను ట్రైన్లో కూడా. మెయిన్గా ఏమైనా లో ఫీల్ అయినప్పుడు మా హస్బెండ్ తోటి మాట్లాడుతుండే సార్. యాక్చువల్లీ మెడిటేషన్ కూడా చేసేదాన్ని కొంచెం, మా హస్బెండ్ తోటి మాట్లాడేదాన్ని. సో నాకు నా పైన ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండే మా హస్బెండ్కి, మామయ్యకి, పేరెంట్స్కి. సో వాళ్ళ పేరు నిలబెట్టాలి, కాన్ఫిడెన్స్ని ఇది చేయొద్దని చెప్పి. ఈ స్టోరీ తెలంగాణలో, ఆంధ్రాలో అందరు ఆడపిల్లకి ఇన్స్పిరేషన్. అమ్మాయి అంటే ఇంట్లో ఉండాలి అనేది పక్కన పెట్టి, అమ్మాయి అంటే ఇల్లు చూసుకోవడంతో పాటు, ఉద్యోగం చేయడంతో పాటు ఇంకా సమాజానికి ఉపయోగపడే పెద్ద స్థాయిలోకి వెళ్ళే శక్తిగా ఒక అమ్మాయి మారగలదని చెప్పి నువ్వు ప్రూవ్ చేసావు. కాబట్టి నీ స్టోరీ అందరికి తెలియాలనే నాకు అనిపించింది అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సబిత. వెరీ వెరీ హ్యాపీ. ఎనీ లాస్ట్ వర్డ్ ఫ్రమ్ యూ? మ్యారేజ్ అయిన ప్రతి అమ్మాయికి ఒక గోల్ ఉంటుంది. భయపడి చదవడానికి బయటికి రారు, భయపడి చెప్పలేరు. స్టిల్ నేను ప్రెజెంట్ చూస్తున్నాను. రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది నాకు కాల్ చేశారు, నేను కూడా చదవాలనుకుంటున్నా అక్క, ఏం చేయాలి చెప్పండి అంటే నేను కూడా గైడెన్స్ ఇస్తూ వచ్చాను. సో మ్యారేజ్ కానీ పిల్లలు కానీ ఏది ఆబ్స్టకల్ కాదు. మనకి గోల్ మనకి డిటర్మినేషన్ ఉన్నంత వరకు ఏది ఆబ్స్టకల్ కాదు. మీ ఇద్దరికి కంగ్రాట్స్. మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత సబితని మళ్ళీ పిలుస్తాను. అప్పటికి ఇంకా గొప్ప ఆఫీసర్ అయ్యి తెలంగాణకి మంచి సేవ చేయాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.